చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే పేదల కోసం ఫయాజ్ బాషా ట్రస్ట్ నుంచి ఇళ్ల పట్టాలు ఏదైతే ఇస్తా ఉన్నారో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది. బాగా చక్కగా లేఅవుట్ వేశాడు. వేసేదే కాకుండా దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాడు. చాలా బాగా చేసి పేదలందరికీ కూడా ఈరోజు ఉచితంగా ఇస్తూ ఉన్నాడంటే, అదే కాకుండా ఈ ట్రస్ట్ తరఫున అనేక ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాయంటే మనమందరూ కూడా ఫయాజ్ బాషాను మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పేదలకు న్యాయం జరిగింది. పేదలందరికీ కూడా న్యాయం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా, మీరు మాకు ఓట్లేశారా లేదా అనేది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించడే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు దాదాపు 32.5 లక్షల పట్టాలు మహిళల పేరుతోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 22 లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 16 లక్షల ఇండ్ల పైన పూర్తయినాయి. ఇంకా 22 లక్షలు కూడా పూర్తయితాయి తొందరగానే. మరి ఇంత పెద్ద ఎత్తున హౌసింగ్ కార్యక్రమం ఎప్పుడైనా మన రాష్ట్రంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా జరగలేదు. ఇందాక మన శాసనసభ్యులు కూడా చెప్పారు, దాదాపు 6,000 పైసలకు ఇచ్చామని చెప్పి. మరి అదేవిధంగా ఏది చేసినా కూడా మహిళల పేరు మీదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. 50% రాజకీయ రిజర్వేషన్లు, 50% కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్లు. ఈ రకంగా మహిళలను ముందుకు తీసుకుపోవాలా రాజకీయంగా, సామాజికంగా అని చెప్పి వారు ఎంతగానో కృషి చేసిన విషయాన్ని ఈ 5 సంవత్సరాల్లో మీరు అందరూ కూడా గుర్తించుంటారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే రాష్ట్రం అంతా కూడా విడిపోయినట్లు కనబడుతుంది. పేదలంతా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటే, మోతబరి రైతులు కానీ, మోతబరి ఆసాములు కానీ, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ మనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీతో చేయడం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మనకు సాయం చేశాడా లేదా వారి ప్రతి సమావేశంలో కూడా అడుగుతా ఉన్నారు. నేను నిజంగా మీకు నా వల్ల మేలు జరిగింటే మీరందరూ నాకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండండి, స్టార్ క్యాంపెయినర్లుగా ఉండండి, నా తరఫున మీరే ప్రచార కార్యకర్తలు అని చెప్పి ఏదైతే వారు చెప్తా ఉన్నారో ఆ విధంగానే మీరందరూ కూడా నడుములు బిగించి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం వల్ల తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో ఈ ప్రాంతంలో పెద్దారెడ్డి గారిని శాసనసభ్యుడిగా, శంకరనారాయణ గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా పేదలకు 232 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి 1 సంవత్సరం ముందే నిర్ణయించినాము. ఇక్కడ రాధాకృష్ణ ఆశ్రమం పక్కన రోడ్లు వేసి, కాంపౌండ్ వాల్ వేసి 232 మందికి ఈరోజు పట్టాలు రిజిస్టర్స్లో రిజిస్టర్ చేయించి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే రకంగా గతంలో కూడా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా పేదలకు వడ్డీ లేని రుణాలు, అలాగే టీవీ పేషెంట్లకు ఫుడ్ కిట్స్, మరి అలాగే ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా 2వ వార్డులో 1వ వార్డులో బోర్లు వేయించి ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మోటార్లు ఫిట్ చేసి. మరి అదేవిధంగా కంటి ఆపరేషన్లు కానివ్వండి, హెల్త్ క్యాంపులు కానివ్వండి, టీవీ పేషెంట్లు కానివ్వండి, మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎవరన్నా పేదలు చనిపోతే వారికి యొక్క కిట్లు కూడా అందజేయడం జరిగింది. మరి ఈ రకంగా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తున్నాం. ఇదే రకంగా ఈరోజు మా యొక్క మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కూడా రావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఈరోజు పట్టాలు పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది, చేసినారు. ఇంకా కొన్ని పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే రకంగా ఫయాజ్ బాషా ట్రస్ట్ పేదల ముందుండి పేదలకు
ముందు నడిపిస్తామని చెప్పి వారి ఏమన్నా కష్ట నష్టాలు ఉంటే కూడా ఫయాజ్ బాషా ట్రస్ట్ ద్వారా ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 232 మంది పట్టాలు ఇచ్చాము ఈరోజు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.